ఓం గణేశాయ నమః. ఈరోజు స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం నందు పాలక మండలి చైర్మన్ గారు మరియు పాలక మండలి సభ్యులు తో ఈరోజు బోర్డు మీటింగ్ జరిగింది. ఈ బోర్డులో 14 అంశాలు తీర్మానం చేయించుకోవడం జరిగింది. కాణిపాక దేవస్థానంలో అంతరాలయ దర్శనాల మీద కొంత ఒత్తిడి ఉందని తెలిసిందే. సో సామాన్య భక్తులు కూడా స్వామివారిని అంతరాలయంకి వెళ్ళి స్వామివారిని అతని దగ్గరగా చూసే భాగ్యం కలిగించడానికి ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ ఏకగ్రీవంగా అంతరాలయ దర్శనం టికెట్ కూడా ఏర్పాటు చేసి అందరి భక్తులకి అందుబాటులోకి తీసుకురావాలని తీర్మానం చేయడం జరిగింది. దీనికి 500 రూపాయల టికెట్లు పెట్టి టికెట్ ధర పెట్టి వారికి ఒక అభిషేకం ప్రసాదం లడ్డు కూడా ఇచ్చేలాగా తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని అందరూ కూడా క్షుణ్ణంగా పరిశీలించాం. దీని పద్ధతి ప్రకారం కమిషనర్ గారికి ప్రతిపాదనలు పంపించి సో ఈ 1 వీక్ లోపల అనుమతి తెచ్చుకొని ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమలు చేయాలని అనుకుంటున్నాం. సో గౌరవ చైర్మన్ గారు ఉభయదారులతో కూడా ఈ విషయం మీద చర్చించడం జరుగుతుంది. సో మరో ముఖ్యమైన అభివృద్ధి పనుల్లో భాగంగా మనకు ఆల్రెడీ డార్మెటరీ ఎదురుగా ఏదైతే మాస్టర్ ప్లాన్లో ఆల్రెడీ డిమార్కేటెడ్ బస్ స్టాండ్ ఉందో అక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్. సో కాంప్లెక్స్లో అంటే బస్ స్టాండ్ 9 బేస్తో పాటు ఒక డార్మెటరీ, కొన్ని విఐపి రూమ్స్, అదేవిధంగా క్యాంటీను ఇలాంటివి ఏర్పాట్లతో 16 కోట్లతో ఎస్టిమేషన్ అంచనాలు తయారు చేశారు. వాటిని కూడా మనం ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ చైర్మన్ గారు అందరూ కూడా ఆమోదించారు. అదేవిధంగా భక్తులకి దైవ దర్శనం అయిన తర్వాత బయటికి రాగానే ఆంజనేయ స్వామి టెంపుల్ నుంచి అద్దాల మండపం, తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ప్రసాదం తీసుకుని బయటకు వచ్చే వరకు వర్షంలో తడుస్తూ వస్తున్నారు. కాబట్టి ఆ లైన్ మొత్తం కూడా టెన్సైల్ రూఫింగ్ వేయాలని అనుకున్నాము. సో అది కూడా టెన్సైల్ రూఫింగ్తో ప్రతిపాదనలు తయారు చేసి పంపించాం. అదే ఆమోదించారు. అన్నదానం స్వీకరించిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు కొద్దిసేపు కూర్చుని వెళ్తారనే ఉద్దేశంతో అక్కడ కూడా టెన్సైల్ రూఫింగ్ సుమారుగా ఇదంతా ఒక 50 లక్షల ఖర్చుతో పెట్టాం. సో అంచనాలు ఇంకా పూర్తి కాలేదు. ఓన్లీ ప్రతిపాదనలు మాత్రం బోర్డు ముందు ప్రవేశపెట్టడం జరిగింది. వాటికి కూడా బోర్డు తీర్మానించడం